గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాం, కొత్త వరల్డ్ అయితే. కాబట్టి ఈరోజు మనం చాలా వరకు క్రాఫ్టింగ్స్ హౌస్ అయితే కంపల్సరీ బిల్డ్ చేయాలి, జాంబీస్ని తప్పించుకోవాలంటే మెయిన్గా. సరే గైస్, లెట్స్ గో టు గేమ్. మనమైతే గేమ్లోకి వెళ్ళిపోదాం. ఏంటిది? పంది ముఖం దాంది, పంది ముఖం. ఎస్ గైస్, నేను వచ్చిన వెంటనే నాకు ఇదైతే ఇక్కడ ఒకటి, అంటే ఇది భూమియో తెలీదు. మంచిగా ట్రీస్ అయితే ఉన్నాయి. చూడండి కిందకేవో పడుతున్నాయి. అవును, పడుతుంది పింక్ కలర్ది. అయ్యో వెళ్ళి లోపల పోతుంది. మనమైతే ఫస్ట్ ఆ వుడ్ కొట్టేద్దాం. కొన్ని వీడియోస్లో చూసాను అనమాట, వుడ్ కొట్టాలి చెయ్యాలని క్రాఫ్టింగ్స్. సో చేద్దాం. లెట్స్ స్టార్ట్. సౌండ్ పెంచాలండి, మీకు వినపడాలి కదా. వావ్, ఎంత బాగున్నాయి ఇవి. మన ఇంటి దగ్గర పెట్టుకుంటాను నేను. వాళ్ళు ఇవి కంపల్సరీ కావాలి నాకు. ఐ లైక్ ఇట్. క్రాఫ్టింగ్ టేబుల్ కోటి అదే మర్చిపోయింది ఉంటుంది. యాక్స్ కింద ఒకటి దొరికాయి. యాక్స్ పెట్టేద్దాం. ఇక్కడ 8 ప్లాంక్స్ వచ్చేసాయి. ఒక క్రాఫ్టింగ్ టేబుల్, రీసోర్సెస్ అన్లాక్ అవుతున్నాయి అనమాట. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేసి ఒక్క స్టిక్. అయ్యా, యాక్స్ రాదు, ఇంకొకటి కావాలి యాక్స్ కోసం. డోంట్ వరీ, ఐ కెన్ డూ ఇట్ అని చెప్పాలి. కంపల్సరీ నాకు దీని సీడ్ కావాలి గైస్. వస్తే మాత్రం ఎవరు తగ్గేదిలే. వచ్చింది. రెండు చేద్దాం. ఒక్కటి చాలు. యాక్స్ అయితే వచ్చింది. ఇవేంటివి? సీడ్సా? ఇవా సీడ్లు కావు ఇవి, నార్మల్ ఆకులు పెట్టుకోవడానికి. ఓకే ఇక్కడ ఎస్. ఓకే, ఇంకా కావాలి నాకు, చాలా కావాలి. వుడ్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద మైండ్ క్రాఫ్ట్ అని అనుకోవాలి. దట్స్ ద పొజిషన్ ఆఫ్ అస్. సారీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నందుకు. ఇంకా లోపల ఏం లేదు. ఇంకా ఇటు సైడ్ ఓ ఇంత ఉంటుంది ఇక్కడ. ఎస్, ఇంకోటి వచ్చింది అక్కడ పైన. దాని అందులో కానీ ఇవి తీసుకుందాం ఫస్ట్ మనమైతే. ఎస్, దొరికింది. నేను వుడ్ అంతా కలెక్ట్ చేసిన కదా వస్తాను గేమ్లోకి. వద్దులేండి, అయిపోయింది. చాలా నాకు ఇంకా ఎక్కువ అయితే మళ్ళీ మనకు సాప్లింగ్స్ దొరకాలి మెయిన్. ఇవి ట్రీస్వి. ఇక్కడ నుంచి చూసినట్టుంది గాయ్స్. అయిపోయిందండి. ఓకే, సీడ్స్ అయితే దొరకలేదు మరి నాకు. ఇంకోటి బ్లాక్ ఉంది పిల్లడ. ఇంకోటి వస్తున్నాయి. బ్యాక్ గేమ్ వచ్చేసాను గాయస్, మంచిదే. ఓకే, నాకు దొరికింది అయితే ఇప్పుడు. విలేజ్ అయితే దొరికింది. ఎస్, విలేజ్ దొరికేసింది.